హాయ్, ఎలా ఉన్నారు? మా నుండి మరొక షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. చాలా ఖర్చుతో ప్రయాసతో మేము ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉన్నాం. కాబట్టి మీ నుంచి కాస్త ప్రోత్సాహం మాకు కావాలి. లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యల చేతిలో భర్తల మరణాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మేఘాలయ హనీమూన్ అత్యోదంతం మరొక ముందే మరో మహిళ తన భర్తను హతమార్చింది. పెళ్లైన కేవలం 36 రోజులకే సమోసాలో పురుగులు మందు కలిపి భర్తకు తినిపించింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతరిచింది. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో దారుణం జరిగింది. భర్త ఎముడై భార్యను హతమార్చాడు. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేశాడు. ఆ సమాజంలో ఈ సరోజని ఒకతే లేకపోతే ఏమవ్వదు, కానీ నన్ను అక్కడ దింపే ఆటోకి వెళ్ళిపోతాను. ముందు ఆ గేమ్ పక్కన పెట్టి చూసుకోరా ఫస్ట్. నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళానయ్యా. తగ్గించుకో, లేదంటే చంపేస్తాను. డాడీ నోరు ఎలాగో మూంచేసావు, కనీసం అక్క కాపురం నేను శుభ్రంగా ఉండనవా? భర్తను విడిచిపెట్టిన స్త్రీని సమాజం ఎలా చూస్తుందో తెలుసాక నీకు. ఆపై మన ఇల్లిక నరకమే. అక్క, తమ్ముడు, నేను మా ఇంటి దగ్గరే ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మతో నాన్నతో నేను బాగున్నానని చెప్పు. అమ్మా, ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి. అమ్మా, ఏంటి చెప్పు? ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి. వస్తున్నాను, ఉండు, చట్నీ చేస్తున్నాను. బ్లెస్సీని మోటార్ ఆన్ చేయమను. తన దోశలు వేస్తుంది, కొంచెం ఆగరా. దొంగలు పడ్డారా? అలగరుతున్నా. తెలియకుండా డబ్బులు తీయడం దొంగతనమే కదా. నేను తీసినవి వేరెవరో కాదు కదా. నీ జేబులో డబ్బులు వేరే వాళ్ళు అలా తీస్తే ఊరుకుంటావా? అయినా జీతం అందిన తర్వాత ఆ డబ్బులు పెట్టేస్తాను కదా. అంటే అప్పటిదాకా గజ్జ దొంగవే కదా. కాదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి? మనం తెలియకుండా తప్పు చేసినప్పుడు చేసిన తప్పు అవతల వారికి తెలియచేస్తే చాలు. అంటే ఆ తప్పు నొప్పుకుంటే సరిపోతుంది. భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది? టిఫిన్ తీసుకురమ్మంటావా సతీష్?
తీసుకురా. పాక్ మొదలు పెట్టింది యుద్ధాన్ని. ఇప్పుడు భారత్ ఈ యుద్ధానికి ముగింపు ఎలా ఇవ్వబోతుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. దోస్తులు ఇంకా ఏమంటావా? బ్లెస్సీ, ఏంటి? బ్లెస్సీ, ఎవరైనా తీసుకోమని ఒక ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావు? ముందు నువ్వు తిని సతీష్, అవేం జరగవులే. ఒకవేళ జరిగితే నీకిచ్చినాయే కదా, నీయే కదా, ఏం చేస్తావు? నీది నాది ఏంటి సతీష్, ఏదైనా మందే కదా, నీకే ఇస్తాను. ఏం చేస్తావు నీ ఇష్టం. మరి ₹1,00,000 ఇస్తే? 1,00,000 కోటైనా మనవే కదా, నీకే ఇస్తాను. మరి 10,000 అయితే? విసిగించు సతీష్, ముందు నువ్వు తిను. అలా కాదు, చెప్పు బ్లెస్సీ. రూపాయి నుండి ఎన్ని కోట్లని నీకే ఇస్తాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నేను నీ పార్ట్నర్ని, నా డబ్బంతా నీది, సరేనా? ఇదంతా ఎందుకు అడిగినట్టు? సరే, ఇదంతా ఎందుకు అడిగావు చెప్పు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను కదా. చెప్పావు, కానీ నువ్వు చెప్పింది ఎంత కరెక్ట్ అని ఆలోచిస్తున్నాను. 100కి 100% కరెక్ట్. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను, లేదంటే లేదని చెప్తాను. కొందరు మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడతారు, నేను అలా కాదు. నువ్వు ఈ మాట చెప్పాక నేను ఇంకా ఆలోచనలో పడిపోయిన బ్లెస్సీ. ఎందుకు? ఒకసారి మా అన్నయ్య చెప్పారు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మనసులో ఒకటి పైకి ఒకటి ఉండదు, నీకు కాబట్టి చెప్తున్నా, నీకు ఎవరికి చెప్పకు అని నోటితో చెప్పిన వారి మాటలు నమ్మకూడదురా అనేవారు. అలా అయితే మీ దొరవబని అడగచ్చుగా, ₹1,00,00,000 ఏం చేస్తారో? పెద్ద మేధావులకు ప్రశ్నలు మళ్ళీ. ఇప్పుడు నేను ఏమన్నానని? ఇందుకే చెప్తావో చెప్పవా? నిన్న అర్జెంటుగా బ్యాంక్ ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. అయితే ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు కదా, అందుకని నీ బ్యాగ్లోంచి 5,000 తీసాను బ్లెస్సీ. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. కశ్మీర్ దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకోవటానికి భారత్ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో చెప్పలేం. పాకిస్తాన్ పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తుగా అయిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాకిస్తాన్ వైపుగా ఎక్కుపెట్టే విధంగా అన్ని రకాలుగా ఆర్మ్ ఫోర్సెస్ ని భారత్ సంసిద్ధం చేసుకుని ఉంది. భయం కూడా కాసేపు అలా భయంతో ఆగిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు ఏం జరిగినా జరుగుతున్నా అస్సలు పట్టించుకోదు. ఈసారి అలాంటి అటాక్ వేళ్లతో సహా అంతం చేయడమే లక్ష్యం. నా బ్యాగ్ ఎందుకు తీసుకున్నా? డబ్బులు ఎందుకు ముట్టుకున్నావు? నీది నాది సపరేట్ కాదన్నావు కదా బ్లెస్సీ. ఇప్పుడు చెప్తున్నాను, ఆ బ్యాగ్ నాది. మన కుటుంబం కోసమే కదా ఖర్చు పెట్టాను. కుటుంబం కోసం నువ్వు తెచ్చి కట్టు, నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నావు? పెళ్ళైన కొత్తలో గంటలు ఫోన్లు గిఫ్ట్లు, ప్రేమ ప్రపంచంలో పడ్డాను అనుకున్నాను. నా ప్రపంచం పశువులు దొడ్లా అయిపోయింది. ఇప్పటికీ నీ మీద ప్రేమ నాకు అలాగే ఉంది. 1 మంత్ బ్యాక్ నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. 11 నెలల తర్వాత వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. అందరూ ఫోన్లో కట్టుకున్న దాని ఫోటోలు వాల్ పేపర్గా పెట్టుకుంటారు. కనీసం కట్టుకున్న దాని ఫోటో స్టేటస్ కూడా పెట్టవు. నీ స్టేటస్ ఏమైనా పోతుందేమో అని. మా ఇంటికి తీసుకెళ్ళమని 20 రోజుల నుంచి అడుగుతుంటే ఖాళీ లేదన్నావు. మీ అన్నయ్య పుట్టినరోజుకి పని మానేసావు. ఏదైనా అంటే ఖర్చులు సంసారం అంటావు. నేను అందుకోసం సెలవు పెట్టలేదు బ్లెస్సీ. నడును. ఎందుకైతే నాకెందుకు, నా కోసం కాదు కదా. ఎందుకంటే చిన్నదానికి అంత సౌండ్ చేస్తావు? ₹1,00,00,000 నాకిస్తానన్నావు కదా. పెళ్లికి జీవితాంతం ప్రేమిస్తానన్నావు. పెళ్ళని కొత్తలో ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పట్లేదు అబద్ధాలు. నీదే అబద్ధపు ప్రేమ, నాది కాదు. నువ్వు ప్రేమించేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు వేరే ఉన్నారేమో.
కొత్తకు వింత పాత వ్రత అని పెళ్ళే 3 సంవత్సరాలు అయిపోయింది కదా, బోర్ కొట్టేసి ఉంటాను. పెళ్ళైన తర్వాత నా బతుకంతా నీకు గిఫ్ట్లు ఇవ్వడమే సరిపోయింది. మా అక్క పెళ్ళొద్దు నేను చెప్పిన నీ మాయ మాటలు నమ్మి మోసపోయాను. నాకు తగిన శాస్త్ర జరిగిందిలే. నన్ను చూస్తే దేవుడికే చాలలేదు, నిన్ను అనుకునే లాభం. బుజ్జి తిన్నావారా? తిన్నాను బుజ్జి, మరి నువ్వు? నేను కూడా తిన్నాను. ఏం తిన్నావు? తోటకూర పప్పు. అదేంట్రా, నీకు ఇష్టం ఉండదు కదా? ఏం చేస్తాం, ప్రతిరోజు నాన్ వెజ్ అంటే ఇంట్లో కొడతారు కదా. ఇంకెన్ని రోజులు? 1 నెల 3 రోజులు 9 గంటలు. అర్థం కాలేదు. ఈ రోజుకి 2 నెలలు 14 రోజులు. అంటే మన పెళ్లికి 1 నెల 3 రోజుల 8 గంటల 59 నిమిషాలు ఉంది. అదేంటి ఇందాక 8 గంటలు అన్నావు, ఇప్పుడు 9 గంటలు అంటున్నావు? 8 కాదు, 8 గంటల 59 నిమిషాలు. అంటే ఇంకొక నిమిషం అయిపోయింది కదా. ఇప్పుడు 58 నిమిషాలే, ఇంకొక నిమిషం అయిపోయింది. అబ్బా, చాలా ఎదురు చూస్తున్నావు. నీలాంటి రాణి దొరకడం నా అదృష్టం. మా వాళ్ళందరూ మమ్మల్ని ఎప్పుడూ వదిలేశారు. అమ్మ నాన్నేమో విదేశాల్లో ఉన్నారు. అయిన వాళ్ళు ఎవరు పెద్దగా లేరు. అమ్మ నాన్న హత్తుకుందాం అంటే వాళ్ళు దగ్గర లేరు. సరే సరే, ఆ బాధలు నీకు ఉండకూడదు. కనీసం జ్ఞాపకం కూడా చేసుకోకు. నీకు నేనున్నాను, వాళ్ళందరూ ఎందుకు? 1 నిమిషం లైన్లో ఉండు బుజ్జి. సరే. మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, 10 రోజులు వస్తుంది చూడు. ఎందుకు? వద్దురా, నిన్నే కదా ఆర్డర్ పెట్టావు. అది నిన్న బుజ్జి, ఇది ఈ రోజు. ఇదిగా ఇప్పటి నుంచి ఒక్కో రోజు ఒకలా ఉంటది. అవునారా? ఏ భార్గవి, చెప్పక్క. మీ అమ్మ ఫోన్ చేస్తుందంట, ఫోన్ లిఫ్ట్ చేయి. మా సతీష్ తో మాట్లాడుతున్నానని చెప్పక్క. అది బిజీగా ఉంది పిన్ని, నువ్వు తర్వాత ఫోన్ చేయొచ్చు కదా. నేను అలాగే ఊరేగాను మొదట్లో, తర్వాత ఏం ఉండదు. ఒకసారి లైన్లో ఉండు సతీష్. అక్క, ఏం లేదు నీ జీవితంలో? ఏముంది, ఏమీ లేదు. నేను ఎక్కడ, మా ఆయన అక్కడ. స్టార్టింగ్లో ఎన్నో చెప్పాడు, ఎన్నెన్నో కలలు కన్నాను. తీరా చూస్తే ఏమీ లేదు. పెళ్లికి ముందు 50,000 జీతం అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక జీతము లేదు, జీవితము లేదు. పెళ్లికి ముందు ఆడి కారులో తిప్పుతానన్నాడు. మా వాడలా కాదులే, ఏ మగాడైనా అంతే భార్గవి. మగాళ్ళు వేరు, మా వాడు వేరు. సరే చూద్దాంలే. విన్నావా ఏమంటుందో మా అక్క? విన్నాను. అయినా ఆడి కారికి నాకు చాలా తేడా ఉంది. ఇక్కడ సతీష్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ సంతోషం. నిన్ను సంతోష పెడుతూనే ఉంటాను. నీకు నేనున్నాను. సారీ బ్లెస్సీ, డబ్బులు రేపు సాయంత్రం ఇచ్చేస్తాను. సరే వెళ్దాం రా, అన్నయ్యలు భోజనం చేసేస్తారేమో. బ్లెస్సీ ఏదో ఒకటి మాట్లాడు బ్లెస్సీ. నేను రాను, నువ్వు వెళ్ళు. హ్యాపీ బర్త్డే అని నేను బావగారు ఫోటో స్టేటస్ పెట్టేశాను. స్టేటస్ పెట్టి విషయం చెప్పేవాళ్ళు అన్నయ్యకి 100 సంఖ్యలో ఉన్నారు. నేను రానన్నాను కదా, నువ్వు వెళ్ళు. అన్నయ్య కాదు, మన ఆత్మీయ జీవితాల కోసం ఆలోచించే ఒక సేవకుడు. ఆ విలువ తెలిసి మనం కూడా వెళ్ళకపోతే ఎలా బ్లెస్సీ? మరి అటు నుండి మా అమ్మగారింటికి తీసుకెళ్తావా? ఒక 5 రోజుల వరకు రాను, మా ఆవిడకి నేను చెప్పుకుంటాను. లేదు బ్లెస్సీ, నడుము నొప్పిగా ఉంది, అందుకే పని మానేశాను. అయితే నువ్వే వెళ్ళు. సరేరా, అక్కడికి వెళ్ళక ఆలోచిద్దాం, టైం లేదు కదా. ఆలోచించుకోవడం కాదు, వెళ్ళాలి. నేను బట్టలు సర్దుకుని వస్తాను, వెయిట్ చేయి.
ఏ చిన్న 2 రోజులు అక్కడ దింపు రావచ్చు కదా. నాకు ఓపిక లేదు డాడీ, మీరు గట్టిగా అనకండి. ఇంకోలాగా ఆలోచించు, లేదంటే బస్సు ఎక్కి పంపించు. ఏముంది ఆలోచించడానికి? ఏమీ లేదు, నన్ను లాగేస్తుంది. ఆ నిడుదల రోడ్డు ఎలా ఉంటుందో తెలీదా మీకు? అక్కడికి వెళ్ళొస్తే 5 రోజులు రెస్ట్ తీసుకోవాలి. మరి తనేమో బట్టలు సర్దుకుంటుందా? పర్లేదు, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పని అయిపోయాక బండి ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేస్తాను. చచ్చినట్టు వస్తుంది. అమ్మా, సాయంత్రం ఇంటికి వస్తున్నాను. సతీష్ కూడా వస్తున్నాడు. సాయంత్రం ప్రెసిడెంట్ గారిని రమ్మను, మాట్లాడాలి. నా జీవితంలో కొంచెం కూడా ఆనందం లేదమ్మా. ఆనందం ఎక్కడుంటదమ్మా? 10 రోజులు ఏదో యుద్ధం చేస్తుంటే ఆ నరకంలో పడేసి తప్పు చేశానమ్మా. వారానికి 2 రోజులు నన్ను పుట్టింటికి పంపించాలి. అడిగింది కొనాలి. నేనేం చెప్తే అది వినాలి. అలాగైతే ఇక్కడ తిరిగి వస్తాను. సరే, నువ్వు అన్నట్టు చేస్తాం. ఇక్కడికి వచ్చి నీకంటే ఎక్కువ వింటామా? అవసరమైతే ఒక లాయర్ని పెడదాం. బట్టలు ఇక్కడ ఉన్నాయి కదా, నువ్వు వచ్చేసి ఏం చేయాలో చేద్దాం. ఇక్కడికి వస్తేనే కదా ఈ గొడవలు ఆగో. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ బుజ్జి, ఇంకా లేవలేదా? రాత్రి నువ్వు ఫోన్ పెట్టేటప్పుడు 2:30 అయింది. ఇంకేం నిద్ర? సరే, తర్వాత చేస్తాను, కాసేపు పడుకో. బుజ్జి, లేచావా? అదేంటి ఇప్పుడే కదా చేసావు? అసలు టైం చూసావా? ఏంటో నాకు చాలా టైం అనేట్టుందిరా. అవును, అసలు టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదురా. నువ్వు రా అంటే ఎంత బాగుంటుందో. ఏంట్రా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఆయాసం వస్తుంది. అవునవును, నువ్వు లైన్లో ఉండు, నాకు నీరసం రాదు. బ్లెస్సీ, వస్తున్నావా? అక్క, చెల్లి రండి లోపలికి. పిల్లలేరక్క? స్కూల్కి వెళ్ళిపోయారు బ్లెస్సీ. సతీష్, టీ తాగుతారా కాఫీ తాగుతారా? టీ కాఫీలో వద్దు కానీ అన్నయ్య రోజున ఎక్కడికి వెళ్ళారో తెలీదమ్మా. వచ్చేస్తారా? టైం పడుతుందా? వచ్చేస్తారమ్మా. ఎందుక పెళ్లిళ్ళు చేసేది చేసుకునేది. వయసుకొచ్చారని కొందరు, ఈడు మించిపోతుందని ఇంకొందరు, ఒంటరిగా ఉంటే తొంటరివాడవుతాడని మరికొందరు, దేవుని చిత్తాన్ని కాదని వివాహాలు చేస్తున్నారు. తండ్రిగా తొందరపడి నీవు తప్పు చేస్తే శిక్ష నీ బిడ్డకు పడుతుంది. కళ్ళు మూసుకుంటే నీ తరం వెళ్ళిపోతుంది. నీ బిడ్డ జీవితాన్ని కష్టాల్లోనికి నెట్టేస్తున్నా. సరోజిని, ప్యాన్ తిరగట్లేదు చూడు. కొడుకు కోసం ఆలోచించుకుంటూ తిరగని ప్యాన్ ముందు కూర్చుని ప్యాన్ ఏమంటే నేనేం చేయను? కరబెట్ట తిప్పాలి. ఇంకా తప్పు చేసామా సరోజిని? ఏంటి ఆ ప్యాన్ కొంటమా? ఏమైంది మీకు? ఆ ప్యాన్ తిరగపోతాం కూడా మన తప్ప? మన చిన్నోళ్ళు పెళ్లి వయసులో తప్పు చేసామంటావా అంటున్నాను. ఈ మధ్య అలాగైపోయిందంటే ఆడి జీవితం. చిన్నోడు పెళ్లి వయసులో పెద్దోడు మాట వెనక చాలా తప్పు చేసాం. తొందరపడి నేను పెళ్లి చేస్తే శిక్ష నా బిడ్డకు పడింది. కళ్ళు మూసుకుంటే మన తర వెళ్ళిపోద్ది, కానీ ఆడి జీవితాన్ని కష్టాలను నెట్టేశాం. ఏం మాట్లాడమేంటి? ఏం మాట్లాడమంటారు? అంత అయిపోయింది కదా. ఇప్పుడు నేను పెళ్ళిలో కూడా అమ్మాయి అబ్బాయిని చేయకపోతే చచ్చిపోతుందని చేస్తున్నారు. పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూ ఉంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? పెద్దోడు ఒకసారి కారులో వస్తూ ఉంటే ఒక మాట చెప్పాడు. ఏం చేయమంటావురా, ఆడవాళ్ళతో రాజ్యం అయిపోయింది. మీకు అమ్మలాంటి కాళ్ళే వస్తుంది అనుకుంటే నాకు పెళ్లి చేయకండి డాడీ. ఆడ మాట చెప్తూ ఉంటే నేను చాలా ఎటకారంగా మాట్లాడాను.
నవ్వుతారేంటి డాడీ? చాలా తెలివితేటగా మాట్లాడుతున్నావురా. ఈ తెలివితేటలో పెళ్ళి చూద్దాం కానీ సురేష్ అంకుల్ గారి ఇంటికాడ పోయి ఇద్దరు ఒక అరగంటలో వచ్చేద్దాం. పెళ్ళైన తర్వాత అందరూ ఆడలాగుంటే ప్రతి ఇల్లు పర్లేకమే కదా. కొన్నాళ్ళు ఆడు తెలివితేటలు అనుకున్నాను కానీ ఆడు బైబిల్ అలా చెప్తుంది ఇలా చెప్తుంది అంటూ ఉంటే బైబిల్ ఆడికి ఏదో చెప్తుంది, ఆడేదో మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడని చాలా లేట్గా అర్థమైంది. బైబిల్ చెప్పిన మాట ఆడు విన్నాడు కనుకనే ఆడి జీవితం ఈరోజు ఎలుగులో ఉంది. చిన్నోడు ఫోన్ నొక్కుతూ మానేసాడు కానీ పెద్దోళ్ళలాగా బైబిల్ చదివితే ఎంత బాగుంటుందో. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్ యూ అమ్మా. బాగున్నావా? బాగున్నానండి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. దివ్య భోంచేస్తారు అందరూ? చేస్తామండి. డాడీ అమ్మ కూడా వస్తానన్నారు కదరా. చర్చిలో ఒక అన్నది పెళ్ళి కూడా ఉండాలి కదా అన్నయ్య. అవును, సంఘ పెద్ద గారు లేకపోతే ఎలా? డాడీ ఇంకా తన సంఘ పెద్దనని అనుకుంటున్నారా? అలా ఏం లేదనే, ఏదో ఫార్మాలిటీ. మనసులో మాత్రం ఆలోచన ఉండదు. మీరు స్కూల్ దగ్గర చెప్పిన ఆ మాటలు డాడీని, నిరీక్షణ బాబాయ్ని ఇద్దరిని మార్చేశాయి. మాటే కానీ నిర్లక్ష్యం చేశారంటే ఆరని మంటల్లో కాలిపోతారు. జాగ్రత్త. దినములు చెడ్డవి గనుక సమయాన్ని వృధా చేయొద్దని వాక్యం చెప్తుంది. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. సరదాల కోసమో సిగరెట్స్ కోసమో సమయాన్ని వృధా చేయకండి డాడీ. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు మాటకు విలువనివ్వండి డాడీ. ఆ సంగతి గుర్తొస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఎందుకో వాళ్ళ మీద చాలా కోపడిపోయాను. కోపం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందిరా. సరదాగానే లేరా. సరదానా? ప్రార్థించాల్సిన టైంలో పేకాట ఆడడం సరదానా? ఒకవైపు విచిత్రమైన రోగాలతో దేశం ఎంత అతలకుతలం అవుతుందో తెలుసా మీకు? వాళ్ళందరినీ ఆ రోగం నుంచి కాపాడడానికి వైద్యులు, పోలీసులు, నాయకులు, అధికారులు, పారిశుద్ధ కార్మికులు ఎన్ని అవసరాలు పడుతున్నారో తెలుసా మీకు? ఇంకోవైపు భూకంపాలు, కరువులు, తుఫానులు, బాంబు పేలుళ్లు, సరిహద్దుల్లో సైనిక దాడులు, తల్లిజాడ పిల్లక లేక, పిల్లజాడ తల్లికి లేక, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, డబ్బులుంటే ఇంట్లో మనశ్శాంతి లేక, ఆస్తి ఉన్న పిల్లల స్వార్థం వల్ల కూటికి కూడా నోచుకోలేక అనేక మంది తల్లిదండ్రుల మరణాలు, దొంగతనాలు, దేశాన్ని దోచేసేవారు, హంతకులు, క్రూరులు, వ్యభిచారులు, ఆఖరికి పసికందుగా ఉన్న కన్న కూతుర్ని కూడా మానభంగం చేసి చంపేసిన కన్న తండ్రులు ఉన్నారు. తెలుసా మీకు? అది కోపమే కావచ్చు కానీ పాపం కాదు కదనయ్య. సమయాను సందర్భమైన మీ కోపం మనుషుల్ని మార్చింది కదా. మీ కోపంలో ఎదుటివారిపై ద్వేషం కంటే వారిని గురించిన బాధ ఎక్కువ ఉంటుంది కదనయ్య. అవసరమైనప్పుడు నాకు కూడా అలా కోపం వస్తే బాగుండేది. ఏంట్రో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయినా రాత్రి నిద్ర పట్టలేదా? 12 గంటలకు కాల్ చేసావు. పని పాట లేనంటే మంచి మీద దొరుకుతున్నావు. రాత్రి నా బర్త్డేకి విషెస్ చెప్పావా? నేను అలసిపోయి మర్చిపోయిన బ్లెస్సీ. ఇప్పుడు చెప్పాను కదా. అయినా 12 గంటలకు చెప్తేనే ప్రేమిస్తున్నట్ట. చెప్పకుండా ఏం ముద్రిస్తున్నావు అంటున్నాను. మళ్ళీ దొరికేసావు కదా చిన్న. అవును, అయినా అలా అనేసేంటనయ్యా? కావాలనే అన్నాను. పొద్దున్నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. మళ్ళీ ఇరికించేసావన్నయ్య. మీరేం చేసినా వదిలి మిమ్మల్ని ప్రశ్నించదు. నాలాంటి వారు పడే కష్టాలు మీకేం తెలుస్తాయి? నాకేం తెలుస్తాయా? నా ఇంట్లో కాకపోయినా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారిని పూర్తిగా గమనిస్తుంటాను. గట్టు మీద ఉన్న వరకు కాదు, చెరువులో ఉన్న వరకు తెలుస్తుంది లోతు. గట్టు మీద ఉండి కూడా త్రాడు కట్టి రాయి వేస్తే లోతు తెలుస్తుంది. భార్య మాటను బట్టి భర్తను, భర్త చూపును బట్టి భార్యను అంచనా వేయగలను. చెరువు అయితే వేయగలం. నా సంసారం సముద్రం అన్నయ్య. అందులో వచ్చే తుఫాన్ల గురించి, భూకంపాల గురించి మీకు తెలీదు. సో
సుడిగుండాల గురించి మీరు వార్తలు మాత్రమే వింటారు. అందరూ ఇరుక్కుని పడవ ముందుకు వెళ్ళదు, వెనక్కి రాదు. పెళ్ళైన కొత్తలో సముద్రం ప్రశాంతంగానే ఉండేదనయ్య. క్రమేణా అది సైక్లోన్లో మారి బ్రతుకు పడవనే తిరగబెట్టేసింది. ఆ తుఫాను నాపే బైబిల్ నీ దగ్గర ఉంది. పట్టుకోవడం చెప్పుకోవడం చేతకాక నీ పని జరగడం లేదు. నువ్వు అలాగే ఉంటే ఆ తుఫాను ఆగదు. ఏంటందరూ మౌనంగా ఉన్నారు? మౌనంగా ఎక్కడున్నారు అక్క? ఇద్దరు సైకిల్తో మాట్లాడుకుంటున్నారు. సైకిల్తో ఏం మాట్లాడుకుంటున్నారేంటి? ఏముందక్క, నేను గయ్యాల గంప అని చెప్తారు. అందరూ చెప్పేదేగా, స్టార్టింగ్లో బంగారం, బుజ్జి, కాసు, తల్లి అంటారు. తర్వాత పంది, గయ్యాలి, పులి, చిరుత అంటారు. అప్పటికిప్పటికి ఏం తేడా వచ్చేసిందే ఏంటో. చూసావన్నయ్య, నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడి ఎరుగు అన్నారు. ఒక్కోసారి ఆ నీరు కంటే దేవుడి కంటే తెలివైన అనిపిస్తుంది అన్నయ్య. సరే బ్లెస్, మీరు లోపలికి వెళ్ళండి. మీ అక్క మీకు ఏదో చెప్పాలంట. ఏం చెప్తానండి? ఏం మాట్లాడతావో నాకు తెలియదు. వాళ్ళ దాంపత్య జీవితం బయట నుండి చూస్తే బాగుంది, కానీ బైబిల్ నుండి చూస్తే బాలేదు. బయట నుండి చూసేవారి కోసమైతే బయట నటిస్తే సరిపోతుంది, కానీ బైబిల్ చేతిలో పట్టుకుని నటించాలనుకుంటే ఆ బైబిల్ పసిగడుతుంది. వేల సంవత్సరాల క్రితం నరుణ్ణి పురుషునిగాను స్త్రీనిగాను చేసేనని చరిత్రకు అర్థం, విలువ రెండూ ఉండవు. అందులో ఉన్న అర్థం ఏక శరీరమని, అందులో ఉన్న విలువ ఫలించి అభివృద్ధి పొందడమని వారికి తెలిసేలా దేవుని ప్రేరేపణ బట్టి మాట్లాడు. చిన్నా చిన్నా రాచనా, మనం అలా బయటికి వెళ్ళొద్దాం. సతీష్, సతీష్ నిన్నే. సతీష్ లేస్తావా? నువ్వు ఒకటి చెప్పాలి, లే సతీష్. ఈ రోజేంటో తెలీదా నీకు? సతీష్, ఈ రోజేంటో తెలీదా నీకు? పడుకున్న వారం లేపు రోజు పిచ్చా నీకు? అవును, నేను పిచ్చిదాన్నే. లే సతీష్, నన్ను విష్ చేయాలి కదా. ఏ విషెస్ బ్లెస్సీ? నా దినం తెద్దినం. రేపు చేద్దాంలే బ్లెస్సీ. హలో అమ్మా. ఏమైందమ్మా అలా ఉన్నావు? అంతా అయిపోయింది. జీవితంలో ఆనందం ఎక్కడుందమ్మా? సతీష్ కాకుండా ఏ ముసలోడు శవానికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందమ్మా. ఎందుకే నిన్ను పుట్టినరోజు కూడా ఇలా ఏడిపిస్తున్నాడు? అది ఏమన్నా దయ్యం పట్టిందా? పుట్టినరోజు అని చెప్తే శవమైన కదులుతుంది, కదిపినా కదలని రాయిలా ఉన్నాడమ్మా. మెడకి రాయిని కట్టి నన్ను గోదట్లో పాడేసేవేంటమ్మా? గోదాట్లో నిండు కదమ్మా, అన్ను పడేయాలి. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఎప్పుడు పోతాడే బాబు? బంగారం, టైం 11:59 అయింది. హ్యాపీ బర్త్డే బంగారం. బంగారం, ఇప్పటి నుంచి మొదలు. ఇప్పటి నుంచి 24 గంటలు 24 సార్లు హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇప్పటి నుంచి నీ పుట్టినరోజు మీ అమ్మలా కాకుండా పండగలా చేస్తాను. బంగారం, నీ పేరు బ్లెస్సీనా భార్గవినా? నాకైతే భార్గవి అంటేనే ఇష్టం. బంగారం, బంగారం, బంగారం.
బ్లెస్సీ ఏం ఆలోచిస్తున్నావు? ఏముందక్క, ఇద్దరు అన్నదమ్ములే గాని మీ జీవితానికి మా జీవితానికి చాలా తేడా ఉంది. మీ ఇద్దరి జీవితంలోకి వచ్చిన సంతోషం ఇంకా మా జీవితంలోకి రాలేదక్క. సంతోషం దాని అంతటా అది రాదు బ్లెస్సీ. దానికోసం కొన్ని యుద్ధాలే చెయ్యాలి. యుద్ధమా? నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటానక్క. నువ్వు చేసే యుద్ధం వేరు, నేను చెప్పే యుద్ధం వేరు. నువ్వు చేసే యుద్ధాల వల్ల రాజ్యాలు కూలిపోతాయి. చెయ్యాల్సిన యుద్ధాలు చేస్తే భర్తలు రాజ్యాలనే సంపాదిస్తారు. ఆ భార్యాభర్తలిద్దరు రాజ్యసం అనుభవిస్తారు. ఏమోనక్క, ఎన్ని యుద్ధాలు చేసినా నా బ్రతుకు ఇంకా మారదు. మాకు బిర్యానీ తెచ్చావు, మరి బ్లెస్సీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసావు? నీ బర్త్డే నా బట్టి 25 రోజులు తేడా కాబట్టి గుర్తుంటుందన్నయ్య. తన బర్త్డే గుర్తుండట్లేదన్నయ్య. లాస్ట్ టైం తన బర్త్డే మర్చిపోయింది, అందుకే తుఫాను. స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో మర్చిపోయావా? లేదన్నయ్య. ఎలా సెలబ్రేట్ చేసావు గుర్తుందా? ఎందుకు లేదన్నయ్య, మీరు కూడా ఉన్నారు కదా. చాలా చాలా బాగా చేశాను. ఎంత ఖర్చు అయింది? అప్పుడు నీకు డాడీకి తెలియకుండా 20,000 ఖర్చు పెట్టానన్నయ్య. 20,000? కొన్న డ్రెస్సే 10,000 అన్నయ్య. ఆ తర్వాత సంవత్సరం ఒక 5,000 అయిందా? ఒక 10,000 దాకా అయిందన్నయ్య. ఆ తర్వాత ఒక 3,000, తర్వాత ఒక 1,000 రూపాయలు పెట్టి చేరుకున్నావు, అంతే కదా? కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. మీరు కూడా అలా అంటారేంటన్నయ్య? తను కూడా ప్రతిరోజు అలా పొడుస్తూనే ఉంటుంది. నేను తగ్గింది అన్నది ఖర్చు చిన్న, ప్రేమ కాదు. ప్రేమ తగ్గలేదని నాకు తెలుసు. మెచ్యూరిటీ తక్కువ ఉన్నవారు ఖర్చులోనో ఖరీదులోనో ప్రేమను చూస్తారు. ప్రేమని మనిషి భరించే ఖర్చులోనో ఖరీదైన వస్తువులోనో మోసే బరువులోనో కొలవకూడదు చిన్న. ఎందుకంటే ఖర్చు పెట్టలేనప్పుడు ప్రేమ పోతుంది, ఖరీదైన వస్తువులు ఇవ్వలేనప్పుడు అనుమానం పుడుతుంది, బరువులు దింపేసినప్పుడు పగ ప్రతీకారాలు పెరుగుతాయి. ప్రేమని బాధ్యతల్లోని త్యాగాల్లోని కొలవాలి. బాధ్యత భవిష్యత్తునిస్తుంది, త్యాగం నమ్మకాన్నిస్తుంది. మరి స్టార్టింగ్ బర్త్డే అప్పుడు చెప్పావా అసలు ప్రేమ అంటే ఇది కాదని? చెప్పలేదన్నయ్య. ఎందుకంటే నేను కూడా అప్పుడు మా ఆయనే ప్రేమ అనుకున్నాను. తను ఏదైనా గిఫ్ట్ కొనిస్తే అవి స్టేటస్లు పెట్టుకుని చాలా సంబరపడిపోయేవాడిని. ఇప్పుడు అవే గిఫ్ట్లు కొనాలంటే ఆ డబ్బులుంటే కుటుంబ భవిష్యత్తు కోసము పరిచయం కోసము ఉపయోగపడతాయి అనిపిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చూసి ఏదేదో తినాలంటుంది. నాకే మా డబ్బులుంటే కరెంటు బిల్లులకో నెలవారీ చిట్టీలకో ఉంటాయనిపిస్తుంది. స్టార్టింగ్లో మీరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకున్నారు, ఈ బహుమానాలు ఇచ్చుకోవడం ప్రేమ అనుకున్నారు. ఈ గిఫ్ట్లు వస్తువులు నేను మీ వదినకు, మీ వదిన నాకు ఎప్పుడైనా ఇచ్చిపుచ్చుకున్నామేమో ఎప్పుడైనా అడిగావా? అక్క, మీకు మ్యారేజ్ అయ్యాక బావగారు మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ అని సపరేట్గా సర్ప్రైజ్లు ఏమి ఉండవు, కానీ చెప్పులు పాడైతే చెప్పులు, వాచ్ పాడైతే వాచ్, సంవత్సరానికి 1-2 జతలు బట్టలు కొంటారు. కానీ గిఫ్ట్లు, ప్యాకింగ్లు, సర్ప్రైజులు ఉండవు. 2 జతలు అంతేనా? తన బర్త్డేకో పెళ్లి రోజుకో బట్టలు కొనమంటే పర్లేదన్నయ్య. చుట్టాలు ఎవరి ఫంక్షన్ ఉన్నా చీర కొనాలి. కొంటే సరిపోదన్నయ్య, వాటికి వీటికి మ్యాచింగ్ అని ఇంకో చీర డబ్బులే ఖర్చు పెడుతుంది. అసలే ఖర్చు అని కూడా షాపింగ్ తీసుకెళ్ళడానికి ఒక రోజు సెలవు పెట్టాలి. సరే దిగుచున్న. డ్రెస్సులు బావగారే కొంటారా అక్క? అవును, ఒక్కోసారి తీసుకెళ్తారు, ఒక్కోసారి తీసుకెళ్ళరు. తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ఆయనకు నచ్చిందే కొంటారు. అందుకే మీ డ్రెస్సులు బాగోవు అక్క. నాకు నచ్చుతాయి బ్లెస్సీ. అదేంటక్క, మీకంటే ఇష్టాలు ఉంటాయి కదా. నాకంటే ఇష్టాలు ఏమి ఉండవన్నయ్య. నేను ఏ బట్టలు వేసుకోవాలో కూడా తనే చెప్తుంది. నాకంటూ ఇష్టాలు ఉంటాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ఆయనకు నచ్చినట్టు ఉండడమే. అందులో నాకేం బాధ అనిపించదు. ఏదైనా చెప్పారనుకో, సరే అండి అనే 2 పదాలు నాకు చాలా చాలా తృప్తినిస్తాయి. మరీ అంత బానిసలో బతుకుతున్నారేంటక్క? భర్త తన భార్యను బానిసగా చూస్తే తప్పు, కానీ భార్య తనంతట తాను తన భర్తకు బానిసననుకుంటే తప్పు కాదు. ఆ బానిసత్వం వెనుక చాలా బాధ్యతలుంటాయి బ్లెస్సీ. అలాంటి భార్యను ఏ భర్త బానిసలా చూడడు, రాణిలా చూస్తాడు. కనీసం మీరు బావగారికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ అంటే? గిఫ్ట్ అంటే తెలియనట్టు మాట్లాడుతున్నారేంటక్క? బహుమానం అంటే నువ్వేమనుకుంటున్నావో అని. గిఫ్ట్ అంటే లైక్ ఫోన్, వాచ్, షర్ట్. వాచ్లు, ఫోన్లు, వస్తువులలో దేనిని బహుమానంలా చూడరు మా వారు. అది తెలియక పెళ్ళైన కొత్తలో నా దగ్గరున్నంతలో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను. అది ఆ రోజే మా వారి చేతిలో నుంచి జారిపడి పగిలిపోయింది. మరి మీరేమనలేదా?
కావాలని ఎవరు పడేయరు కదా బ్లెస్సీ. ఫస్ట్ టైం నవ్వుకున్నారు, తర్వాత నేను నవ్వాను. గమ్తో అంటించారు కానీ ఇప్పటికీ ఎప్పుడు దానిని గిఫ్ట్లా చూడలేదు. అలా ఎలా ఉంటారక్క? కనీసం కొంచెం కూడా లవ్ ఎఫెక్షన్ లేకుండా. అంటే ఆ గిఫ్ట్ పగిలిపోయినప్పుడు నేను కోపడాలా బాధపడాలా? ఎంతో కొంత ఉంటుంది కదక్క కోపం. ఆ రోజు నేను కోపపడో బాధపడో ఉంటే ఈ రోజు నా జీవితం వేరేలా ఉండేది బ్లెస్సీ. ఆ రోజు మా వారు వస్తువుల్లో ప్రేమను వెతకరని అర్థమైంది కనుక ఇందులో ప్రేమను వెతుకుతారో తెలుసుకున్నాను. ఈరోజు ఆ ప్రేమలో ఆనందంగా ఉన్నాను. నాకు తెలిసి మా వారు నా జీవితంలో ఒక పుస్తకం లాంటివారు. కొంచెం కొంచెం చదువుతూ ఆయన నుండి నేర్చుకుంటూ ఉంటాను. మా వారి దృష్టిలో నిజమైన బహుమానం అంటే ఏంటో తెలుసా? టీవీ చూస్తూనో మొబైల్ చూస్తూనో వ్యక్తిగత ఆనందాల్లో పడి తమ పిల్లల్ని మర్చిపోయే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అందుకైనా నేను వాళ్ళలా కాకుండా నా పిల్లల్ని బాధ్యతగా కాపాడుకుంటే చాలు అనుకుంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు అనే భయం లేకుండా నా భార్య ఉంది అని ధైర్యంగా ఉంటారు. అదే నా భర్తకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెట్టి డబ్బులు ఇవ్వండి, అది కొనాలి ఇది కొనాలి అనకపోవడమే నా భర్తకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. పుట్టింటి మీద ఎక్కువ ప్రేమ చూపకుండా మెట్టినింటి మీద ఎక్కువ ప్రేమ చూపడమే నా భర్తకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. మా వారు చాలా టెన్షన్స్లో ఉంటారు. యూట్యూబ్ పరిచర్య అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఒత్తిడితో చేసే పని. కొన్నిసార్లు ఘనతలు, కొన్నిసార్లు నిందలు, అవమానాలు. దేవుని పని చేస్తున్నారని తెలిసినా కూడా మన దగ్గర బంధువులే అర్థం చేసుకోరు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా నా తప్పు లేకపోయినా నాపై కోపడితే నా తప్పు లేకుండా నన్ను ఎందుకు అంటున్నారు అనకుండా ఆయన పరిస్థితులు అర్థం చేసుకుని మౌనంగా ఉంటాను. అదే నా భర్తకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. మనిషిని కదా, నాకు కూడా కోపం చిరాకు వస్తుంది. అలాంటప్పుడు పాత్రలతోనో నోటి మాటలతోనో ఆయన్ని బాధ పెట్టను. నా కోపాన్ని వీలైనంత త్వరగా పోగొట్టుకుంటాను. అదే నా భర్తకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. అలాంటి కోపంలో మాట్లాడకుండా ఉండడం, మనిషిని దగ్గరకు రానివ్వకుండా ఉంచడం, మౌన యుద్ధాలు చేయకుండా తింటారా త్రాగుతారా అని ఏదో రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అదే నా భర్తకు నేను ఇచ్చే పెద్ద బహుమానం. మా వారికి ఎలా ఇష్టమో అలా ఉండడానికి ప్రయత్నిస్తూ వారిగా నా భర్తకు లోబడడమే ఎల్లప్పుడూ నా భర్తకు నేను ఇచ్చే అన్నిటికంటే విలువైన పెద్ద బహుమానం. బిడ్డల్ని చదివించారా లేదా, ఇల్లు కట్టారా లేదా, స్థిరపడ్డారా లేదా, ఘనత పొందారా లేదా, పెళ్లిళ్ళు చేశారా లేదా, ఇలా ఘనత అయినా అవమానమైన పురుషులదే. మీరు మగాళ్ళను కొంచెం ఎక్కువ పొగుడుతున్నారక్క. పూర్తిగా వినిపిలేసి ఆ ఘనతలో అవమానంలో మనం పాలు పంచుకుంటాం. ఆ పురుషులలో మనం సగభాగం సహకారులు మనం గుర్తు చేస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పేసి. పురుషుడు ఎక్కువ, స్త్రీ ఎక్కువ? ఎవరు ఎక్కువ కాదక్క, ఇద్దరు సమానమే. ఒకసారి ఇలా రాబ్లేసి. ఇదేంటి? స్టవ్ అక్క. ఇదేం చేస్తుంది? మండుతూ ఉంటుంది. మరి ఇదేంటి? లైటర్. మరి ఇదేం చేస్తుంది? ఆ మండేదాన్ని ఇది మండిస్తుంది. అయితే ఈ రెండిట్లో మండే గుణం ఉంది, అంతే కదా? అవునక్క. అయితే ఆ స్టవ్తో ఈ లైటర్ని వెలిగించవా? మీరు మార్చి చెప్పారు. ఈ లైటర్తో ఆ స్టవ్ని వెలిగించగలం కానీ ఆ స్టవ్తో ఈ లైటర్ని వెలిగించలేం కదా. మార్చే చెప్పాను కానీ చేయగలవా అంటున్నాను. అలా ఎలా కుదురుతుందక్క? సరే అయితే ఇదేంటి? అట్లు పెనం. ఇదేం చేస్తుంది? అట్లు వేయడానికి ఉపయోగపడుతుందక్క. మరి ఇదేంటి? అట్లు కర్ర. ఇదేం చేస్తుంది? అదేం చేస్తుంది? అట్లు తిరగేయడానికి ఉపయోగపడుతుంది. సరే అయితే దీంతో అట్టు వేసి దాంతో తిప్పవా? అలా ఎలా కుదురుతుందక్క? ఈ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టగలవా? నేను పెట్టలేనక్క. పోనీ తేగలవా? దీనిని ఇక్కడికి తేవడం పురుషుని బాధ్యత. దానిపై రుచిగా వండి కుటుంబానికి పెట్టడం మన బాధ్యత. పురుషుడు ఉన్నంత పొడుగ్గా నువ్వు ఉన్నావా? పోనీ బలంగా ఉన్నావా? ఇద్దరు సమానం ఎలా అవుతారు బ్లెస్సీ? పురుషుడు ఎక్కువని నా ఉద్దేశం కాదు బ్లెస్సీ. ఆ స్టవ్ లైటర్ ఎలా సమానం కాదో అలాగే పురుషుడు స్త్రీ సమానం కాదు. నా ఉద్దేశం బలం గురించో ఎత్తు గురించో కాదు బ్లెస్సీ. ఇద్దరు సమానమైతే దేవుడు మనిషిని పురుషునిగాను స్త్రీనిగాను ఎందుకు చేస్తారు? ఎవరినో ఒకరిని చేస్తే సరిపోతుంది కదా.
అర్థమైందా బ్లెస్సీ? పురుషుడు స్త్రీ సమానం అనకూడదు, ఒకరికొకరు సహకారులు అనాలి. పెద్దవారిని గౌరవించడం మన భారతదేశ సాంప్రదాయం మరియు బైబిల్ చెప్పిన నియమం. మన దేశంలో ఏర్పాటు చేసుకున్న నియమాలలో భర్త వయసులో పెద్దవాడై ఉండాలి, మరి ఆ భర్తను గౌరవించాలి కదా బ్లెస్సీ? ఆ భర్త తన భార్యని చిన్నది అని చిన్నచూపు చూడకుండా బలహీనమైన ఘటమని ఎంచి ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఒక్కరికి ఆజ్ఞలు ఇవ్వలే చిన్న, ఇద్దరికి కలిపి ఆజ్ఞలు ఇచ్చింది. ఇంతసేపు పురుషుడు ఎక్కువని నా ఉద్దేశం కాదు. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, అప్పుడే సంసారం సంతోషంగా ఉంటుంది. నేనెందుకు చెయ్యాలి, నన్నెందుకు అనాలి, ఇలా ఎందుకు చెయ్యాలి అనే వాదనలతో సంసారం పాడు చేసుకోకూడదు. పెద్దలు సామెత చెప్పారు, రాజు భార్యగా ఉంటే రాణి అంటారు, ఆ రాజును బానిసగా మార్చుకుంటే బానిస భార్య అంటారు. నీ భర్తనంత గొప్ప చేస్తే నీకంత గౌరవం. భార్య తెలివితేటలతో భర్త సామాన్యుడైనా గట్టిగా అనుకుంటే గొప్పవాడిగా మార్చొచ్చు. ఆ తెలివితేటలతో చాలామంది విడాకులు, వేరే వేరే మాటలకు లొంగిపోవడం, మౌన యుద్ధాలు చేయడం, భర్తను అందరిలో అవమానించడం చేస్తున్నారు. వాడాల్సిన వాటికి ఆ తెలివితేటలు వాడాలి. ఆ గిఫ్ట్లు చూసుకోవడానికి, జీవితంలో అనుకున్నట్టు జరగకపోతే వాటిని చూసి ఏడవడానికి తప్ప ఎందుకు పనికిరావు చిన్న. టెన్షన్లో ఎండలో తిరిగి తిరిగి వచ్చిన భర్తకు గిఫ్ట్ ఇస్తే ఒళ్ళు చల్లబడదు బ్లెస్సీ. చల్లటి మంచినీళ్ళు ఇస్తే చల్లబడుతుంది, గుండెల్లో ఓ నమ్మకం కలుగుతుంది. కనిపించే వస్తువులు, కరిగిపోయే వస్తువులు, పాడైపోయే వస్తువులు, తిరిగి తిరిగి ఆగిపోయే వస్తువులు బహుమానాలు ఎలా అవుతాయి చిన్న? ఇలాంటి వస్తువులు ఎవరైనా ఇస్తారు, భార్యాభర్త అయ్యుండక్కర్లేదు. భార్యకి భర్త ఇచ్చే బహుమానం, భర్తకు భార్య ఇచ్చే బహుమానం వేటితోనూ సాటి రాకూడదు, ఏది పోటీ కాకూడదు. నా భార్యకి భర్తగా నేనిచ్చే బహుమానం ప్రేమ, నమ్మకం. భార్యగా నా భర్తకు నేనిచ్చే బహుమానం లోబడడం, తనలో ఉండడం. అంటే నా దేహం మీద నా భార్యకు తప్ప నాకు కూడా హక్కు లేకపోవడం, నా దేహం మీద నా భర్తకు తప్ప నాకు కూడా ఏ అధికారం లేకపోవడం. ఒకసారి బైబిల్ తీసుకురా చిన్న. బైబిల్ తీసుకొస్తానుండి బ్లెస్సీ. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువు. భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదు. అర్థమైందా చిన్న? నీ దేహం నీది కాదు, నీ భార్యది. 1 పేతురు 3వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు చదువు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఒకసారి ఆగు బ్లెస్సీ. ఇప్పటి వరకు నువ్వు చదివినవి కనిపించేవి, అవి మనుషులను మాత్రమే మెప్పిస్తాయి. అలాంటి అలంకారం దేవునికి నచ్చదు, ఏ భర్తకు నచ్చదు. నువ్వు గమనిస్తే మాయమాటలు చెప్పి మాయ చేసి మోసం చేసి వాడుకునేవారు ఈ పొగడ్తల గురించే మాట్లాడతారు. అది తెలియక అనేక మంది ఆ పొగడ్తలు నమ్మి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారు. నరికి చంపుతున్నారు, నదుల్లో నెడుతున్నారు, డ్రమ్ముల్లో పెట్టి సిమెంట్ చేస్తున్నారు, దేశాలే దాటేస్తున్నారు. కానీ బైబిల్ భార్య కలిగి ఉండాల్సిన లక్షణాలు చక్కగా చెప్తుంది చూడు. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. దేవుని దృష్టికే అది విలువగలది అంటే భర్తకు అంతకు మించిన బహుమానం ఏదైనా ఉంటుందా బ్లెస్సీ? ఇప్పుడు నువ్వు చెప్పు, నీ భర్తకి ఏ బహుమానం ఇచ్చావు? నీ ఫోన్ ఎలా వచ్చినా? ఇది నాకు ఇచ్చి వెళ్ళావు, జాగ్రత్త అని చెప్పావు. మళ్ళీ నువ్వు వచ్చేసరికి నీ ఫోన్ పోయిందని చెప్పాననుకో, ఎంత బాధపడతావు? మళ్ళీ కొనుక్కునే వస్తువుకే అంత బాధపడితే, భర్తే తన ప్రపంచం అనుకుని తల్లిని తండ్రిని వదిలేసి వచ్చిన భార్య తన ప్రపంచం అనుకున్న ప్రేమ తనకు దూరమైతే బాధపడదా? ఎలా చేయాలో తెలియక తమ ప్రేమని తిరిగి దక్కించుకునేందుకు శ్రీమూర్తులు చేస్తున్న యుద్ధాలే ఇవి. ఆ యుద్ధాలను ఆపడం భర్తలకు చాలా సులువు చిన్న. ఎలా అనయ్య, నేను కూడా యుద్ధాలు భరించలేకపోతున్నాను. ఒకటి, పెళ్ళైన కొత్తలో ఇటు అటు తిరుగుతూ ఇదే మన జీవితం అన్నట్టుగాక కష్ట నష్టాల గురించి ముందే చెప్తూ పెళ్ళైన నాటి నుండి ఒకేలా ప్రేమించాలి.
ప్రేమ పెరగాలే గాని తగ్గకూడదు. గడిపే సమయం, ఇచ్చే బహుమానాలు ప్రేమ కాదని చెప్పాలి. గడిపే సమయం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికని, ఇచ్చే బహుమానాలు అవసరాలు తీర్చడానికని తెలియపరచాలి. 2. భర్తగా తన భార్య తప్ప వేరొక స్త్రీ తన జీవితంలో ఉండకూడదు. అప్పుడు తన నిజాయితీని తన భార్యకు తెలియపరచాలి. ఆ నమ్మకం తన భార్యకివ్వాలి. తన దేహంపై తనకు హక్కు లేదని, తన దేహంపై పూర్తి హక్కు తన భార్యదేనని ఆ భర్త తన భార్య దగ్గర నిరూపించుకోవాలి. చాలామంది భర్తలకు తమ భార్యలు లోబడకపోవడానికి గల కారణాలు ఈ రెండే. షార్ట్కట్లో అర్థమయ్యేలా చెప్తాను చిన్న. పెళ్ళైన కొత్తలో ఒకలా, ఆ తర్వాత ఒకలా వారితో సమయాన్ని గడపడం. ఇక్కడే భార్యకు తన భర్తపై తనపై ప్రేమ తగ్గిందనే అనుమానం వస్తుంది. ఆ భర్త తన భార్య ఎలాగో అనుమానించింది కదా అని ఇంటి పరిసర ప్రాంతాల్లోనో, పనిచేసే కార్యాలయంలోనో కామం అణుచుకోలేక వ్యభిచార కార్యకలాపాలకు లోబడ్డం. ఇక్కడే తనపై తన భర్తకు ప్రేమ లేదనే ఓ నమ్మకం ఆ భార్య కలుగుతుంది. చెప్పండి అన్నయ్య, ఆపేశారే? చెప్పడానికి ఏం లేచినా అయిపోయింది. ఈ రెండూ జరిగితే ఆ భార్యాభర్తల జీవితాల్లో అన్ని యుద్ధాలే. ఆ యుద్ధాలతో వారి జీవితం అంతా అయిపోయినట్టే. అయిపోవడం అంటే ఆ ఇల్లిక నరకమే. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ భర్తకి ఏ బహుమానం ఇచ్చావు? నా బ్యాగ్ ఎందుకు తీసావు? నా డబ్బులు ఎందుకు పుట్టుకున్నావు? ఇప్పుడు చెప్తున్నాను, ఆ బ్యాగ్ నాది. కుటుంబం కోసం నువ్వు తెచ్చుకట్టు, నా బ్యాగ్ ఎందుకు పుట్టుకున్నావు? ఆలోచించుకోవడం కాదు, వెళ్ళాలి. పెళ్లికి జీవితాంతం ప్రేమిస్తానన్నావు, పెళ్ళని కొత్తలో ప్రేమిస్తున్నట్టు ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పట్లేదు అబద్ధాలు. నీది అబద్ధపు ప్రేమ, నాది కాదు. నువ్వు ప్రేమించేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు వేరే ఉన్నారేమో. ఇప్పటి నుంచి నీ పుట్టినరోజు మీ అమ్మలా కాకుండా పండగలా చేస్తాను. ఇక్కడ సతీష్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ సంతోషం. ఇదిగా ఇప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటది. అమ్మా బ్లిస్సీ, మీ వదిన పేరు దివిదివేనా? నీ పేరు బ్లిస్సీ. వాటి భాషలు వేరైనా అర్థాలు ఒకటే. ఒక భర్తగా నాకు నీ వదిన నా జీవితానికి దీవెనకరంగా ఉంది. ఓ భార్యగా నీ భర్త సతీష్కు నువ్వు దీవెనకరంగా ఉండాలి. బహుశా ఇద్దరు అన్నదమ్ములు దీవెనకరంగా ఉండాలనేమో ఒకే పేర్లు కలిగిన తోడుకోళ్లను దేవుడు మాకు భార్యలుగా ఇచ్చాడు. నేను గనక నీ తోడబుట్టినోనైతే బ్లిస్సీ అనే నీ పేరుని దీవెనగా మార్చేసేవాడిని. ఎందుకంటే ఒక్కో పదం తెలుగులోనే బాగుంటుంది. ఏదేమైనా ఆ పేరుతో ఉన్నవారు వెలుగులో ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే దీవెన ఇప్పుడు వెలుగులోనే ఉంటుంది. వెలుగు సంబంధులపైనే ఉంటుంది, చీకటిలో కాదు. నీ ముందు 2 దారులున్నాయి. లోబడితే దీవెన, తిరగబడితే చీకటి, కన్నీరు. చిన్న, నీ ముందు కూడా 2 దారులున్నాయి. నమ్మకంగా ప్రేమిస్తే నిజమైన ఆనందం. భార్య బరువు అనుకుంటే అన్నీ బాధలే. ఇక నిర్ణయాలు మీవే. ఏమండి జాగ్రత్త. ఏమైందండి అలా చూస్తున్నారు?
మీ అమ్మగారింటికి వెళ్దాం లెస్సి. వద్దండి, మీకు ఆరోగ్యం బాగలేదు కదా, కొన్ని రోజుల తర్వాత చూద్దాం. అలా కాదు, వెళ్దాం పద. ఒక 2 రోజులు ఉండొద్దు గాని. వద్దండి, నాకు వెళ్ళాలని లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఎక్కడికి వద్దు. ఆరోగ్యం బాగలేదని తెలిసిన నా సంతోషం కోసమే ఆలోచించుకున్నాను. నొప్పితో బాధపడుతున్నారని తెలిసిన కనీసం ఒక్కసారి కూడా మందు రాయలేకపోయాను. కోపంలో కట్టుకున్న భర్తని ఏరా అనంత దుస్థితికి వెళ్ళిపోయాను. ఇక్కడ పని ఎక్కువగా ఉండి 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ మీకు చెప్పాల్సిన విధంగా చెప్పలేనంత బుడ్డిదాన్ని అయిపోయానండి. పర్వాలేదు, బాధపడకు బ్లెస్సీ. నా తప్పులు కూడా చాలా ఉన్నాయి. జీవితం అంటే ఇది కాదని నీకు చెప్పడం మానేసి చాలా ఆశలు కల్పించాను. నన్ను క్షమించు బ్లెస్సీ. అయ్యో అలా అనకండి. రా వెళ్దాం బ్లెస్సీ, చీకటి పడిపోతుంది. వద్దండి, మీకు ఆరోగ్యం బాగున్నాక వెళ్దాం. అలా కాదు, వెళ్దాం బుజ్జి. వద్దండి, నడు నొప్పితో మీరు బండి మీద అంత దూరం రావడం కరెక్ట్ కాదు. దానికోసం నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది బుజ్జి. ప్లాన్ ఏంటండి? ఇది కల కాదు కదా, ఎప్పటికీ మారదు కదా. ఇందాక నువ్వు ఏమన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంది. గూస్ బాంబ్స్ కూడా వచ్చాయి తెలుసా. ఈ ప్రయాణం చాలా బాగుంది బుజ్జి. నా సైకిల్ నీకు అర్థమవుతున్నాయి బుజ్జి. మనసులు కలిస్తే మూగ సైకిల్ అర్థమవుతాయి కదండి. పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు తెరపడింది. రాత్రైతే చాలు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ సిచ్యువేషన్ కు ఇక ఎండ్ కార్డు పడింది. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ కొప్పుకున్నాయి. దీంతో 2 దేశాల మధ్య అమెరికా ఏం మంత్రం వేసిందో కానీ ఒక్కసారిగా 2 దేశాలు ఉద్రిక్తత పరిస్థితులకు తెరదింపేశాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా 2 దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. కానీ సాయంత్రం ఒక్కసారిగా అగ్రరాజ్యం అధ్యక్షుడు తెర మీదకు వచ్చి 2 దేశాల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డు వేశాడు. రాబ్లేసి మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. 6 గంటల నుండి ఇక్కడ కూర్చుని ఏంటమ్మా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే రాను. ఇంకెక్కడికన్నా వెళ్దాం. నాకు వెళ్ళాలనిపించట్లేదండి. రెస్టారెంట్కి వెళ్దామా? కాస్ట్లీ ట్రిప్ కదా, వద్దండి. పోనీ షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడు అవసరం అనిపించట్లేదు. మరి ఎక్కడికి వెళ్దాం? ఖర్చు లేకుండా అమ్మ వాళ్ళ ఇంటికి కాకుండా ఎక్కడికైనా వస్తాను. ఖర్చు లేకుండా అంటే ఇంకా బీచ్కి వెళ్ళాలి. మీకు నడుము నొప్పి కదా, వద్దు. ఖర్చు లేని చోటు ఒకటి ఉంది, రా వెళ్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. డాడీ బాబాయ్ వచ్చాడా? వచ్చాడమ్మా. మా తమ్ముడు రాలేదురా. డాడీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? సరే తీసుకెళ్తానులే. నేను వస్తాను.
చిన్న అన్నయ్య నా జీవితంలోని తుఫాను తీరం దాటేశాయి. నా ఇల్లు కూడా సేఫ్ అన్నయ్య. థ్యాంక్ యూ గాడ్. అపవాది అయినా సాతాను చూసారు కదా, ఈ షార్ట్ ఫిల్మ్ మీ ఆత్మీయ జీవితాలకు, కుటుంబ జీవితాలకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంతకాలం ఈ షార్ట్ ఫిల్మ్ పరిచర్య సుమారు 2 సంవత్సరాలు ఆగిపోవడానికి గల కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం పరిచర్యకు కావాల్సినటువంటి అనేకమైన వనరులు లేకపోవడం. కాబట్టి ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే దయచేసి ఈ షార్ట్ ఫిల్మ్ పరిచర్యకు సహకరించండి. సహకరించాలనుకున్న వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. దేవుని పనిని చేద్దాం. అనేక మంది కుటుంబాలను, ఆత్మీయ జీవితాలను కడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.